నంబరు మాదే ఇస్తాం, నమ్మించి మోసం చేస్తాం, కరెంట్ వాళ్ళ మాయాజాలం. ఇదో కథ నడుస్తుందట. వాళ్ళ నెంబరే ఇస్తున్నారు. ఎందుకంటే అసలు యాక్చువల్గా ఎవరు కస్టమర్ నెంబర్ ఇస్తే వాళ్ళకి తెలిసిపోతుంది ఎంత ఫీజు కట్టాలి ఏం కథ అనేది. అది కరెంటు ఛార్జీలు కడతారు కాబట్టి వాళ్ళకి ఏం మిగిలదు. అందుకని వాళ్ళ నెంబరే ఇస్తున్నట. ఇచ్చేసి వాళ్ళ దగ్గర ఇష్టం వచ్చినట్టు వసూలు చేస్తున్నారు. దీంతో నడుస్తుందట కథ. ఇది ప్రభుత్వానికి నష్టమే, ఇక్కడ వినియోగదారునికి నష్టమే. విద్యుత్ కాంట్రాక్టర్లు ఉద్యోగులు కుమ్మక్కై ప్రజలను దోచుకుంటున్నారు. కొత్త కరెంటు కనెక్షన్లు, మీటర్ల కేటాయింపు, పాత కనెక్షన్లకు లోడు పెంపు పనుల్లో ఇష్టారీతిగా అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇక కనెక్షన్ ఇవ్వడానికి అవసరమైన స్తంభాలు, లైన్లు, ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు పనులను కాంట్రాక్టర్లు చేస్తారు. అయితే దరఖాస్తు చేయడానికి వచ్చిన ప్రజలను ఫలానా కాంట్రాక్టర్ దగ్గరికి వెళ్ళి అంచనా వ్యయం రాయించుకొని ఎస్టిమేషన్ రాయించుకొని చెప్పేసి రావాలని సిబ్బందే పంపుతారట. పంపిన తర్వాత ఏమవుతుంది, తర్వాత వీళ్ళ నెంబర్లే ఇచ్చి పడేస్తున్నారు. మళ్ళీ ఏం జరుగుతుంది, మీటర్ రీడర్ 1928 దరఖాస్తులు వచ్చినాయంట. ఇక్కడ సంగారెడ్డి జిల్లాలో నెల నెల ఇంటింటికి తిరిగి కరెంటు మీటర్ రీడింగ్ నమోదు చేసే ఒక మీటర్ రీడర్ ఫోన్ నంబరు ఎంత 7981893459తో కొత్త కరెంటు కనెక్షన్ల కోసం డిస్కంకు ఏకంగా 1928 దరఖాస్తులు అందినాయట. ఈ నెంబర్లు ఎవరు పెట్టాలంటే ఎవరైతే నిజంగా వినియోగదారులు ఉంటారో, ఎవరైతే వాళ్ళే ఉంటారో వాళ్ళ నెంబర్లు పెడితే వాళ్ళకు ఎంత బిల్ వస్తుంది, ఏం కథ, ఎంత కట్టాలనేటువంటి విషయం తెలుస్తుంది. కానీ ఇక్కడ వీళ్ళు వాళ్ళ నెంబర్ పెట్టేస్తుండ్రు. పెట్టేస్తే ఏమవుతుంది, ఇక్కడ దరఖాస్తులు అందినాయి. వినియోగదారుల నెంబర్లు దరఖాస్తుల్లో రాయలేదు, వినియోగదారుల నెంబర్లు రాయాలి అసలు యాక్చువల్గా. అయితే కనెక్షన్ మంజూరు కాగానే ఆ మీటర్ రీడర్ నెంబర్కి ఎంత రుసుం చెల్లించాలని SMS వస్తుంది అసలు యాక్చువల్గా. ఎవరు వాళ్ళ నెంబర్లు పెడితే వాళ్ళకి SMS వస్తుంది కదా, 500 కట్టాలంటే 500, 300 కట్టాలంటే 300 కట్టేస్తారు. కానీ అట్లా కాకుండా ఏం చేస్తారు, వీళ్ళ నెంబర్ పెట్టుకుంటున్నారు. వీళ్ళ నెంబర్లు పెట్టుకొని ఏమవుతుంది, ఇప్పుడు అక్కడ 300 వచ్చింది అనుకో, 3000 రూపాయలు నీకు వచ్చేసింది, కట్టవా కట్టకపోతే నీకు కనెక్షన్ లేదు. ఇంకోటి చెప్పడంతో ప్రజల మీద భారం పడతా ఉంది, ప్రభుత్వానికి గండి పడుతుంది లెక్క.